ఉమ్మడి జిల్లాలో బంతిపూలు సాగు రైతులకు వరాలు కురిపిస్తుంది. బెంగుళూరు నుంచి తీసుకొచ్చిన మొక్కలు ఒక్కొక్కటి దాదాపు రూ. 4తో కొనుగోలు చేసి ఈ ప్రాంతంలో మొక్కలు వేస్తున్నారు. ముద్ద బంతి పువ్వు ఏ విధంగా ఉంటుందో, అదే విధంగా ఈ బెంగుళూరు బంతిపూలు తనదైన శైలిలో ఆకట్టుకుంటున్నాయి. రైతులకు వరాలు కురిపిస్తున్నాయి. ఒకసారి చూద్దాం. భలే భలే బంతిపూలు సాగు రైతులను లాభాల బాటలో నడిపిస్తుంది ఈ బంతిపూలు సాగు. బెంగుళూరు నుంచి తీసుకొచ్చే మొక్కలు మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పాతి 2 నెలలు ఒక ఇంట్లో బిడ్డ మాదిరిగా కంటికి రెప్పలా ఆ మొక్కను కాపాడుకున్నామా, ఇక వాటి ద్వారా వచ్చే ఆదాయంతో రైతు ఆనందం చెందుతున్నారని చెప్పుకోవచ్చు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలకు సంబంధించి ఇటు రాజమండ్రి విశాఖపట్నం జాతీయ రహదారిపై ఎక్కువగా జాతీయ రహదారికి ఇరువైపులా ఈ బంతిపూలు సాగులు కనిపిస్తున్నాయి. కెర్లంపూడి ఏదైతే మనం ప్రధానంగా చూసుకుంటే కత్తిపూడి తర్వాత ఈ కెర్లంపూడి మధ్యలో ఈ రహదారికి ఇరువైపులా ఈ బంతిపూలు సాగు రైతులు నిర్వహిస్తున్నారు. నిజానికి బంతిపూలు అధికంగా డెకరేషన్లకు, దేవాలయ డెకరేషన్లకు, నివాసాల్లో జరిగే ఫంక్షన్లకు అధికంగా ఉపయోగిస్తారు. నిజానికి సాధారణ బంతిపూలకు ఈ బంతిపూలకు తేడా ఏంటంటే, బెంగుళూరు నుంచి తీసుకొచ్చే బంతిపూలు ఒక్కొక్కటి అతి పెద్ద సైజులో కనిపిస్తుంది. చూడడానికి ఒక అట్రాక్షన్గా ఉంటుంది. నిజానికి ఈ మొక్క ఖరీదు రూ. 4 పడుతుంది రైతుకి. చిన్నతనంలోనే తీసుకొచ్చి దానికి నారు పెట్టి దానికి సంబంధించిన నీళ్లు సమృద్ధిగా దాదాపు 2 నెలల పాటు మనం ఈ మొక్కను కంటికి రెప్పలా కాపాడుకున్నామంటే ఈ విధంగా ఇరగాస్తూ ఉంటుంది. ఇందులోనే పసుపుతో పాటు ఏదైతే ఎరుపు ఆరెంజ్ కలర్లో ఉన్న మొక్కలు అధికంగా ఇవి రైతులు సాగు చేస్తున్న పరిస్థితి అయితే ఎక్కువగా కనిపిస్తుంది. నిజానికి పువ్వులకు అత్యధిక డిమాండ్ ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఒక పక్క సీజన్, అన్ సీజన్ 2 నడుస్తున్నాయి. ఎందుకంటే ఇంకా ఈ నెల 15వ తేదీ నుంచి అధికంగా పెళ్ళిళ్ళు, వివాహాలు సైతం ఉమ్మడి జిల్లాలోని తెలుగు రాష్ట్రాల్లో అధికంగా ఉన్న నేపథ్యంలో ఆ నివాసాలన్నీ కూడా పోలవర్షం కురిపించే విధంగా డెకరేషన్లు చేసుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో అధికంగా డెకరేషన్లకు ఖచ్చితంగా ఈ బంతిపూలు అనేది అధికంగా ఉమ్మడి జిల్లాలో వాడుతూ ఉంటారు. ఇంటి వద్ద బయట ఉన్న గుమ్మాలు కానీ, నివాసాల బయట డెకరేషన్లు కానీ ఇలా ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఇటువంటి తరుణంలో ఒక్కొక్క చెట్టుకి దాదాపు 10 నుంచి 15 పుష్పాలు, ఈ బంతి పుష్పాలు వేయడంతో రైతులు లాభాల బాటలో ఉన్నారని చెప్పుకోవచ్చు. సాధారణ బంతిపూలు సైజుతో పోల్చుకుంటే ఈ బెంగుళూరు బంతిపూలు అనేవి పెద్ద సైజులుగా మారుతున్నాయి. చూడటానికి ఒక అట్రాక్షన్గా, ఆకర్షణీయంగా కూడా ఉంటున్నాయి. అటువైపుగా వెళ్ళిన వీక్షకులకు, ముఖ్యంగా రహదారి గుండా వెళ్ళిన వీక్షకులు కూడా ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్న పరిస్థితి కనిపిస్తున్నాం. చూస్తున్నాం 2 కళ్ళు సరిపోవు అనే విధంగా ముద్ద బంతి అంటే ఏ విధంగా ఉంటుంది, ఆ విధంగానే ఈ బంతిపూలు ఉమ్మడి జిల్లాలో దర్శనమిస్తున్నాయి. బంతిపూ సాగు మట్టికి చాలా విపరీతంగా ఉంటుందండి. దాని మీద మొక్క కూడా మేము బెంగళూరు నుంచి తెప్పించామండి. మొక్క రూ. 4 పడుతుందండి. తీసుకొచ్చి మేము మా వ్యవసాయం సాగు చేస్తున్నామండి. అది కొద్దిగా ఇప్పుడు అంటే అమావాస్య పోయిన తర్వాత గిరాక్గా ఉంటుందండి. బంతి పువ్వు రేటు కూడా బాగుంటుందండి. రైతుకు కూడా లాభసాటి అండి బంతి పువ్వు సాగు. దాని తర్వాత పెళ్ళిళ్ళకని, ఇంట్లో ఏమన్నా శుభకార్యాలు ఏమైనా జరిగితే మట్టుకి బంతి పువ్వు మట్టుకి విపరీతంగా వాడతారండి. ఒక మొక్క పెరగడానికి ఎంతకాలం పడుతుంది? 2 నెలలు పడుతుందండి. 60 రోజులు పడుతుందండి. 60 రోజులు అంటే జలుబు ప్రాంతంలో మట్టుకి కొద్దిగా దాన్ని బ్లాక్ అవుతుందండి. కొద్దిగా దాన్ని మట్టుకు మందులు స్ప్రే చేసుకోవాలండి. ఆ బెంగళూరు పువ్వు అయితే హైబ్రిడ్ పువ్వు కాబట్టి పువ్వు సైజు కూడా బాగుంటుందండి. దిగుబడి అయితే బాగుంటుందండి. రైతు విరిగా అయితే లాభసాటేనండి. ఖర్చు తక్కువ అండి. మొక్క ఖర్చు ఎక్కువ అవుతుందండి, తర్వాత ఖర్చు తగ్గుతుందండి.